నాడు ఆ నోవాహు కాలంలో ఉన్న నుంచి చనిపోయిన వారందరి కోసము ఆత్మలు లోకానికి వెళ్ళి ఆత్మస్వరూపిగా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించిండు. ఈ దొంగలు తీసుకువెళ్ళి ఇగో ఈయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని దొంగ ద్వారా సాక్ష్యాన్ని చెప్పించి మనం ఎవరినైతే వెతుకుతున్నామో ఆదికాండములో 4వ అధ్యాయములో అవ్వకి పాపకి ఏర్పరచబడిన ఒక సంతానం కోసం దేవుడు మాట్లాడాడు చూడు. ఆ సంతానమే నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పి ఆ దొంగ సాక్ష్యం చెప్పగానే వారందరూ నమ్మిన వారికి అక్కడే బాప్తిసం ఇచ్చి వారందరిని చరణగా తీసుకొని భూమి మీదకి వచ్చేసాడు. హల్లెలూయా. భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా తల్లి అయిన మరియకు కనబడి అమ్మ నువ్వు నన్ను ముట్టద్దని చెప్పి వారందరినీ ఆత్మలను తీసుకొని పరలోకంలో 3 ఆకాశములు పరలోకం పక్కన ఆ పరదేశిని పెట్టి మరలా కిందికి వచ్చి డైరెక్ట్ గా వాళ్ళందరూ ఒక రూములో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. గబుక్కున డోర్ ఉండగానే లోపలికి పోయాడు. హల్లెలూయా. నేనే యేసుక్రీస్తుని అన్నాడు. భయపడ్డాడు. తోమట్టాడు. అయ్యా నువ్వు నిజంగా యేసుక్రీస్తువి అయితే నేను నీ చేతిలో వచ్చిన మేకులు రంధ్రములు పెట్టి చూస్తా అన్నాడు. హల్లెలూయా. సరేనా బాబు, అలాగైతే అలాగే చూడు, నీకు నమ్మకం లేదు, నువ్వు ముందు నుంచే అనుమాన పక్షివి కాబట్టి అలాగే ఉన్నావు, చూడని చెప్పి చేతులు చూపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పునరుత్థాన దినము మనకి ఏమిస్తుందంటే ఒక రుజువు. యేసుక్రీస్తు రుజువు. ఆయన నిజముగా మరణమును గెలిచి పునరుత్థానుడయ్యిందని ఒక రుజువు మనకిచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. మరణమును గెలిచిన పునరుత్థానుడని ఆ పునరుత్థానము రుజువు మనకిచ్చాడు ఆయన. అయితే ఈ పునరుత్థాన రుజువుని ఇచ్చిన ఈ రుజువు దేనికి మనకిచ్చాడంటే ఈ లోకమంతటికి ఒక తీర్పు తీర్చబడబోతుంది. ఆ తీర్పు దినములోనికి మీరు వచ్చినప్పుడు నీతిగా కనబడాలి. హల్లెలూయా. నీతిగా కనబడాలి. అక్కడ నీతిగా కనబడాలంటే ఇక్కడ రుజువు చూపించాలి. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడైంది ఆయన కొరకు, ఆయన కాదు, మనకు మాదిరిగా ఉండడానికి నా యందు విశ్వాసం ఉంచిన వారు, నన్ను నమ్మిన వారు, నన్ను ఆధారం చేసుకున్న వారు ఇలాగ చచ్చిన మరలా జీవిస్తారని ఆయన పునరుత్థానమును మనకి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. పునరుత్థానమును మనకి ఇచ్చాడు. ఆ పునరుత్థానములో మనము రుజువు చూపించాలి. హల్లెలూయా. మనం రుజువు చూపించాలి. ఏం రుజువు? ఈ లోకం నుంచి నేను వేరయ్యాను. ఈ లోకం నుంచి నేను వేరయ్యాను. వేరైన నేను ఆ పునరుత్థానములో నేను జీవిస్తూ ఉన్నాను. ఏ పునరుత్థానంలో? యేసుక్రీస్తు నాకు ఇచ్చిన పునరుత్థానములో నేను జీవిస్తున్నానని లోకానికి రుజువు చూపించాలి. ఎవరు చూపించాలి? హల్లెలూయా. 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 ఎవరు చూపించాలి?